శ్రీమాత్రి నమః. అందరికి నమస్కారం అండి. గుడి గురించి చెప్తున్నాను. ఇంకొక విషయం గుర్తు వచ్చిందండి. మనం గుడికి వెళ్ళినప్పుడు చేయవలసిన నియమాలు కొన్ని ఉన్నాయండి. చాలామంది చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. అక్కడే పెళ్ళిళ్ళు జరగటం వల్ల ఏమవుతుందంటే చెప్పుల కాళ్ళతోనే ఆ లోపల కదా గర్భగుడి ఉండేది, మనం బయట తిరిగితే తప్పులేదు కదా అని చెప్పులు వేసుకుని అంతటా తిరుగుతున్నారండి. తప్పండి. మనకి ఈ నలుమూలల గుడి నిర్మాణం జరిగినప్పుడు ఆ చుట్టూ కూడా దేవతలు ఉంటారండి. మనం వారి ముందు చెప్పుల కాళ్ళతో తిరగకూడదండి అసలు. మహా తప్పు, దోషం చెప్పాలి అంటే. ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో ఉంటే శుభ్రంగా ఉంటాం కదా, మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు అంత పాడు చేస్తాం. నేనైతే మేము ఇదివరకు గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ వెంకటేశ్వర గుడి అని ఉందండి, అక్కడ తులసి కోట అండి, పక్కనే భోజన ఉంది. స్వామివారికి ఆ తులసిని తుంచి మాల కట్టి స్వామికి వేస్తారనమాట. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేశారు, పెళ్ళికి వచ్చి అక్కడ పక్కనే కళ్యాణ మండపము, ఈ ఉన్న వాళ్ళు ఏం చేశారు, అంతా కూడా భోజనాలు తినేసి ఆ తులసి కోట ఆ తులసి ముందు చేతులు కడిగేశారండి, ఆ తులసిల మీద. అస్సలు నాకు ఎంత బాధ వేసిందంటే, ఇంత అసలు మనకు అంత తెలివి లేకుండా ఎలా ఉంటున్నామండి. గుడికి వెళ్తే ఎవరు కూడా ఎట్లంటే అట్లా పడితే, ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది, ఆ కాగితాలు కానీ అవన్నీ తీసుకెళ్ళి మీ బుట్టలోనే వేసుకోండి, ఇంటికి తెచ్చి కాల్ చేయండి, మీరు డస్ట్బిన్లోనే వేసుకోండి. పోయిన చోట మనకు అక్కడి వరకు చేసామా తీసి ఇసిరేసేసామా అన్నట్టు ఉండకూడదండి. ఇలా మన కొన్ని నియమాలని, శుభ్రత అనేది పాటించాలి. మనం ఇంట్లో ఎలా ఉంటాం, మనము బయటికి వెళ్ళినా కూడా ఈ శుభ్రత పాటిస్తే మనకే కదా అదంతా కూడా గ్రీన్గా ఉంటుంది. ఇది నేను చెప్పేది కాదండి, నా ఆవేదన. అసలు నేను ఇలాంటివి చాలా చూశాను. ఊరికి మచ్చుగా ఒకటి చెప్పాను అనమాట. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.